హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో మీకు చాలా ఉపయోగం. ఎందుకంటే మీకు దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. ఈవెన్ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ ఎవరైనా రెగ్యులర్ సప్లీ రాస్తున్నా కూడా మరొకసారి నేను ఎప్పుడు చెప్పే టిప్స్ అన్నీ కూడా మీరు వినాలనుకుంటే వినొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు కూడా పెట్టాను. లేదా ప్రీవియస్ ఇయర్స్వి 6 months బ్యాక్ అప్లోడ్ చేసిన కూడా మీరు చూడొచ్చు. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ అలాంగ్ విత్ నితిన్ కొల్లూరు అని యూట్యూబ్ సెర్చ్లో మీరు ఎంటర్ చేస్తే ఒకవేళ నేను పెట్టుంటే ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని, కామన్ సబ్జెక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ప్లీజ్ వాచ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరైతే ఛానల్ని వర్త్గా ఫీల్ అవుతారు టు సబ్స్క్రైబ్ అనడానికి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్లోని కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్లోని కొన్ని క్యారింగ్ ఏమేమి తీసుకెళ్ళాలి అనే దానికి సింపుల్ థింగ్స్. హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. మీ సెంటర్, కొన్ని మెర్జర్ సెంటర్స్ ఉన్నాయి. మీ హాల్ టికెట్ మీద ఏ సెంటర్ నేమ్ మీకు కనిపిస్తే ఆ సెంటర్కే వెళ్ళాలి. హాల్ టికెట్ పైన సిగ్నేచర్ ఆఫ్ ది హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్ మీకు మెన్షన్ చేస్తారు. మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఎగ్జామ్. ఓకే, ముందుగానే. ఓకే, సో చేయించుకోండి. అండ్ దెన్ హాల్ టికెట్ తీసుకుంటారు అండ్ బిలాంగింగ్స్ అన్నీ తీసుకొని వెళ్తారు. ఓఎంఆర్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. 32 pages బుక్లెట్ ఎంతో ఉంటుంది. ఓకే, స్టిల్ ఇఫ్ మీరేంటి అంటే అందులో సైన్ చేయాల్సి వస్తుంది. ఇన్విజిలేటర్ ప్రిమైసెస్లోనే మీరు చేయాల్సి వస్తుంది. సో నీట్గా చేయండి. ఈ సైన్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, సైన్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంటుంది. సైన్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మాత్రమే పెట్టండి. సైన్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ దగ్గర పెట్టేస్తూ ఉంటారు కంగారులోని. సో అలా పెడితే మళ్ళీ వైట్నర్ తెచ్చి దాన్ని దుద్ది అన్నీ చేస్తూ ఉంటారు. మీరు మీ ఎగ్జామ్ మూడు డిస్టర్బ్ అవుతుంది. సో ఇన్విజిలేటర్ మీ మీద ఫోకస్ ఎక్కువ ఉండేటట్టు కూడా ఉంటుంది. మీకు ఆ టెన్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటివి ఏం చెయ్యొద్దు. నీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇన్విజిలేటర్ ఇచ్చే వరకు ఫాలో అవ్వండి, వెయిట్ చేయండి, ఫాలో అయ్యి ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. 3 hours ఉంటుంది. మీ సిగ్నేచర్ చేసిన తర్వాత బుక్లెట్ స్టార్ట్ చేయండి. అండ్ అందరూ చెప్పేదే, మన పెద్దవాళ్ళు చెప్పింది, నేను చెప్పే టిప్సే. డూ అటెంప్ట్ ది మోస్ట్ లైక్ మీకు ఏది ఎక్కువ వచ్చు, ఓకే, దాన్ని బట్టి. ఓకే, అదేదో లెందీ ఆన్సర్ అని అదేది కాదు, మీకు ఏది వచ్చు అనే దాన్ని బట్టి అటెంప్ట్ చేయండి. సో కానీ ఇక్కడ చిన్న జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఓకే, మీకు ఏది వచ్చో అదే అటెంప్ట్ చేస్తారు. కానీ అటెంప్ట్ చేసేటప్పుడు ఎలాగా, షార్ట్ ఒకటి వచ్చు, మనకి ఎస్ఏ ఒకటి వచ్చు, షార్ట్ ఒకటి ఎస్ఏ ఒకటి, మళ్ళీ షార్ట్ ఒకటి ఎస్ఏ ఒకటి, అలా చేయొద్దు. ఇట్స్ మేక్ క్లమ్జీ. ప్రతి ఎగ్జాము మీరు రాసేటప్పుడు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చిన ఎస్ఏస్ నోట్ చేసుకొని రాసేయండి. ఎందుకంటే ఎస్ఏకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్ఏస్ని రాయండి. ఆ తర్వాత షార్ట్స్ రాయండి. ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను, వచ్చిన ఎస్ఏస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా స్టార్ట్ చేసి రాయండి. టైం మేనేజ్ చేసుకోండి. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. 3 hours ఎగ్జామ్లో 80 marksకి 30 marks షార్ట్స్, 50 marks ఎస్ఏస్. సో దేనికి ఎక్కువ టైం కేటాయించాలి మీరు? ఎస్ఏస్కి 50 marks అంటే ఆల్మోస్ట్ మీరు 2 hours దగ్గర కేటాయించి 1 hour ఆర్ 70-75 minutes షార్ట్స్కి ఇచ్చుకోండి. 1 hour అయినా మీకు ఒకవేళ వస్తే 1 hourలో అయిపోద్ది, రాలేదంటే ఎంతసేపటికన్నా రాదు. కాబట్టి మీరు టైంని మేనేజ్ చేసుకోండి. ఎస్ఏస్ పెద్దగా ఉంటాయి, షార్ట్స్ చిన్నగానే ఉంటాయి. ఎస్ఏస్ 50 marks ఉంటాయి, షార్ట్స్ 30 marksకే ఉంటాయి. కాబట్టి ప్రయారిటైజ్ చేసుకోండి. ఎస్ఏస్కి ఎక్కువ టైము స్టార్టింగ్లోనే ఇచ్చుకొని రాయండి. సో ఫస్ట్ ఎస్ఏస్లో వచ్చినవి రాసి దెన్ షార్ట్స్కి మూవ్ అయ్యి షార్ట్స్లో వచ్చినవన్నీ రాసి ఆ తర్వాత మీకు ఎస్ఏస్లో ఏంటి, షార్ట్స్లో ఏంటి వచ్చి అనేది లాస్ట్లో చూసుకొని రాసుకోండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రమే ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఓకే, మీ టైంని మేనేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అట్లీస్ట్ మీరు షార్ట్స్ తక్కువ అటెంప్ట్ చేసినా ఎస్ఏ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి 3 shots మీరు రాస్తే ఒక ఎస్ఏ రాసినట్టు, అది ఒక ఎస్ఏ రాస్తే 3 shots రాసినట్టు అర్థం. కాబట్టి చూసుకోండి, టైంని ప్రయారిటైజ్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ కొన్ని క్వశ్చన్స్ ఎస్ఎస్లో మీకు, ఫర్ సపోజ్ 11th క్వశ్చన్ నుండి ఎస్ఏ స్టార్ట్ అవుతుంది, మీకు తెలుసు. ఓకే, 11A 11B అని కొన్ని ఉంటాయి, లేదా డైరెక్ట్గా 11 అని, 12 అని, 13 అని ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఓఎంఆర్ షీట్కి ఇచ్చిన బండిల్ షీట్ ఉంటుంది కదా, ఆన్సర్ షీట్, అందులోని క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. ఒకవేళ క్వశ్చన్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని ఉంటే 11 అని వేసి బ్రాకెట్ ఏ అని వేయండి. కొంతమంది ఏం చేస్తారంటే క్వశ్చన్ నెంబర్ లేరు, పార్ట్ నెంబర్స్ వేయరు, ఏమీ వేయరు. ఓకే, మీరు మళ్ళీ క్వశ్చన్ పేపర్ వాళ్ళకి అర్థం అవ్వాలా మీరు ఏది రాశారనేది. వాళ్ళకి కరెక్షన్ చేసేటప్పుడు అంత టైం ఉంటుందో లేదో తెలియదు. అండ్ దెన్ కొంతమంది ఏమైనా చిరాకులో కరెక్షన్ చేస్తే కనుక మీకు ఇబ్బంది అవ్వచ్చు. పేపర్ మొత్తాన్ని కూడా ఆ చిరాకులోనే కరెక్షన్ చేసి ఇబ్బందులు ఉండొచ్చు. అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అయి ఉంటుంది. బట్ మన చేయాల్సిన పని ఏంటి అంటే, ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్లో నేను చెప్తున్నాను, క్వశ్చన్ నెంబరు అలాంగ్ విత్ పార్ట్ నెంబర్. ఒకవేళ ఫర్ సపోజ్ 11th క్వశ్చన్ ఉంది, 11AB అని ఉంది అంటే 11th క్వశ్చన్ మీరు బ్రాకెట్ పెట్టి ఆన్సర్ స్టార్ట్ చేయండి. అది కూడా మార్జిన్ అవుట్ సైడ్ పెట్టండి, మార్జిన్ ఇన్సైడ్ కాదు.
చూసుకోండి. ఎక్కడ పెట్టినా కూడా కొంచెం కనిపించేటట్టు పెట్టండి. బట్ ఎప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మార్జిన్‌కి లెఫ్ట్ మనం బయటే మనం రాస్తాం కదా! 11A, 11B, 11C ఏదైతే ఉంటుందో అది రాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ స్టార్టింగ్ పేజెస్‌లో స్ట్రైక్ ఔట్ చేయడం అనేది అస్సలు బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఫర్ సపోజ్ మీరు మ్యాథమెటిక్స్ అటెంప్ట్ చేస్తున్నారు. ఏదైనా క్వెషన్ పేపర్‌లో ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఉంది అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు రాయండి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నవి మాత్రమే రాయండి. ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు ఫేస్ చేశాను. ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ డిప్లొమా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని క్వెషన్స్‌కి అదే స్టార్ట్ చేశాను. బట్ కొన్నిసార్లు మనకు తెలియకుండానే కాన్ఫిడెంట్‌గా ఉన్నా కూడా మర్చిపోవడమో, ప్రాసెస్ అర్థం కాకపోవడమో, ఆ సమ్మకి ఆన్సర్ రాకపోవడమో జరిగి స్ట్రైక్ ఔట్ చేయాల్సొస్తుంది. అది కొన్ని కండిషన్స్ మనం ఏం చేయలేం. బట్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు అనుకునే క్వెషన్‌ని స్టార్ట్ చేసి, ప్రాబ్లమ్‌ని స్టార్ట్ చేస్తేనే స్ట్రైక్ ఔట్ అనేది జరగదు. పేపర్ స్ట్రైక్ ఔట్ చేసేస్తూ ఉంటారు. అలాంటివి చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మీకు ఎక్కడన్నా తప్పు అనిపిస్తుంటే ఆ ఆన్సర్‌ని జస్ట్ పెన్సిల్‌తో ఆర్ పెన్సిల్ వద్దు. పెన్‌తో జస్ట్ స్ట్రైక్ ఔట్ చేయండి. దుద్ది మొత్తం ఇచ్చేసేయొద్దు. బ్లూ పెన్‌తో రాస్తే బ్లూ పెన్‌తోనే స్ట్రైక్ ఔట్ సింపుల్‌గా చేయండి. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది తప్పని. ఓకే. ఫైనల్లీ అంతా ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఎండ్ అని రాసేసి మిగతా లెఫ్ట్ ఓవర్ పేజెస్ అన్నిటిని కూడా స్ట్రైక్ ఔట్ చేయమని చెప్తారు. జస్ట్ సింగిల్ స్ట్రైక్ అవుట్స్ లెఫ్ట్ ఓవర్ పేజెస్ అన్నిటిని కూడా స్ట్రైక్ ఔట్ చేసి ఎండ్ అని రాసేయండి. స్టాంప్ ఉంటే స్టాంప్ వేయించేసుకోండి. ఇన్విజిలేటర్కి ఇచ్చే ముందు వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. బట్ నేను ఒకసారి మీకు క్లారిఫై చేద్దామని చెప్తున్నాను. అందుకే చెప్పా డిప్లొమా C23 స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళకి మాత్రం ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో అని చెప్పి స్టార్టింగ్లోనే. సో ఈ టిప్స్ ఇవి ఇన్స్ట్రక్షన్స్ మెజారిటీ టిప్స్ అనే దానికన్నా ఇన్స్ట్రక్షన్స్ అనే నేను కూడా హెడ్లైన్ ఇచ్చాను మీకు అందుకే thumbnailలోని. సో ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మీరు రాస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాయండి. స్లిప్స్ లాంటివి పెట్టి దొరికిపోవడం, డీబార్ అవ్వడం, మళ్ళీ స్క్వాడ్స్ వస్తూ ఉంటారు కొన్ని కాలేజెస్‌కి. అన్ని కాలేజెస్‌కి మాక్సిమం ట్రై చేస్తారు వాళ్ళు రావడానికి. ఇలాంటివన్నీ చేయొద్దు. ఓకే. కాన్ఫిడెంట్‌గా రాయండి. ప్రయారిటైజ్ చేసుకోండి నేను చెప్పినట్టుగా. ఇవన్నీ టిప్స్ ఫాలో అయ్యి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా టిప్స్ ఫాలో అయ్యి రాస్తే సరిపోదు. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ అనేది ఏ సబ్జెక్ట్ కన్నా ఐదర్ థియరీ ఆర్ ప్రాబ్లమాటిక్. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే థియరీ సబ్జెక్ట్‌కి అయితే 1 డే ఫుల్‌గా ప్రిపేర్ అయితే మీరు మంచిగా పాస్ అవ్వచ్చు. ప్రాబ్లమాటిక్ ఉందంటే అట్లీస్ట్ 2 డేస్ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మా దగ్గర అంత టైం లేదు ఏ దానికన్నా 1 డేనే ఉంది అంటే 1 డేలోనే మాక్సిమం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ 4 షిఫ్ట్స్ అనుకోండి. 4 షిఫ్ట్స్ అనుకొని ఎవ్రీ షిఫ్ట్‌కి 3 అవర్స్ వచ్చేటట్టుగా అంత ప్రిపేర్ అవుతారో లేదని నేను చెప్పలేను. బట్ ప్రిపేర్ అవ్వండి. ఆ డే ఏదైతే ఎగ్జామ్ బిఫోర్ డే ఉంటుందో ప్లీజ్ ప్రిపేర్ వెల్. ఒక్కసారి మా బ్యాక్‌లో ఉంచుకోవద్దు. మల్టిపుల్ టైమ్స్ ఒకే సబ్జెక్ట్‌ని రాసి ఫెయిల్ అవ్వడం అనేది మీకు ఇబ్బందిగా ఉంటుంది. మీ పేరెంట్స్‌కి ఇబ్బందిగా ఉంటుంది. సప్లీ ఫీజులు కట్టుకోవాలి. చాలా ఉంటాయి ఇబ్బందులు. ఇవన్నీ నేను స్టూడెంట్‌గానే మీకు చెప్తున్నాను. ఆల్రెడీ డిప్లొమా అయిపోయి బీటెక్ అయిపోయింది కాబట్టి నేను ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుంది. చెప్తున్నాను కూడా వినండి. ఓకే. సో ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎగ్జామ్‌కి 1 డే ముందు మీరు రన్నింగ్ నోట్స్ లాంటిది ఏమైనా చేసుకోండి. అంత టైం ఉండకపోవచ్చు. బట్ ఎస్పెషల్లీ షార్ట్స్‌కి, ఎస్సేస్‌కి డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే డయాగ్రామ్స్, ఫార్ములాస్ ఏమైనా ఉంటే ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఒక నోట్స్ చేసుకొని ఎగ్జామ్ రోజు చదువుకోవడానికి ఒక 1 అవర్ చదువుకోవడానికి పనికొస్తది. షార్ట్స్ ఏంటి అంటే మల్టిపుల్ షార్ట్స్ చదువుతూ ఉంటారు. ఎక్కడ గుర్తుంటాయి అన్నీ? అట్లీస్ట్ ఎగ్జామ్‌కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ రివిజన్ చేసుకున్నారనుకోండి. ఆ రివిజన్ గుర్తుండాలి అంటే మీరు ఎందులోనైనా నోట్ చేసుకోవాలి. ఒక పేపర్ తీసుకొనో, ఒక బుక్ తీసుకొనో ఒక 20, 30 షార్ట్స్ అన్నిటికి కూడా జస్ట్ ఆన్సర్స్, సింపుల్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకున్నారనుకోండి. ఎగ్జామ్‌కి ముందు రివైజ్ చేసుకోవడానికి షార్ట్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది రన్నింగ్ నోట్స్. బట్ ఎస్సేస్ విషయానికైతే 1 డే, 2 డేస్ ముందు ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు రన్నింగ్ నోట్స్ చేసుకోవద్దు. చేసుకున్నా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకవేళ మీకు టైం ఉంటే, లేకపోతే డయాగ్రామ్స్, లేకపోతే ఫార్ములాస్ అంతకు మాత్రమే చేసుకోండి. షార్ట్స్‌కి మాత్రమే చేసుకోవడానికి ట్రై చేయండి. టైం అయిపోతుంది. మీరు ఎంతకని రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు ఎస్సేస్‌కి 1 డే ఉంది అన్నప్పుడు. సో ఇవన్నీ టిప్స్ ఫాలో అయ్యి ఎగ్జామ్ బాగా రాసి మంచి రిజల్ట్ తెచ్చుకొని పేరెంట్స్‌ని ప్రౌడ్ చేయడానికి ట్రై చేయండి. సో మాల్ ప్రాక్టీసెస్ అలాంటివి ఏమి చేయొద్దు. అనవసరంగా ఇబ్బంది పడతారు. సో ఇట్స్ లైక్ బ్రదర్ లాగా మీకు చెప్తున్నాను కాబట్టి ఆ గైడెన్స్ తీసుకొని మీరు కూడా మంచిగా ఎగ్జామ్స్ పాస్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.